హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి మీకు డ్రింక్ చూపించబోతున్నాను. సో ఇందులో ఉన్న ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే కర్డ్ మెయిన్ గా తీసుకున్నాము, కొత్తిమీర, కరివేపాకు ఈ 2 ఇంగ్రీడియంట్స్ ని మనం ఇంక్లూడ్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఆ తర్వాత క్యూమిన్ పౌడర్, ధనియాల పొడి ఒకటి, అండ్ అలాగే సాల్ట్ టేస్ట్, పచ్చిమిర్చి. సో దీంతో హెయిర్ ఫాల్ ఏం కంట్రోల్ అవుతుందండి అని అంటే గనక ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. ఇది ఒక్కటే కాదు, మీరు కొన్ని చేంజెస్ అనేది చేయాలన్నమాట. సో ఆ చేంజెస్ కూడా నేను త్రూఅవుట్ ద వీడియో ఏమేమి టిప్స్ ఇవన్నీ నేను హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి చెప్తాను. ఫస్ట్ అయితే మనం రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. హెయిర్ ఫాల్ రిచ్ ఫుడ్స్ మీరు గూగుల్లో టైప్ చేసినా కూడా ఎన్ నెంబర్ ఆఫ్ రిచ్ ఫుడ్స్ వస్తాయండి. ఎగ్ యోక్ అని, బయోటిన్ రిచ్ ఫుడ్స్ అని చెప్పేసి, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అని చెప్పేసి, నియాసిన్ రిచ్ ఫుడ్స్ అని చెప్పేసి, ఏమేంటంటే లివర్ అని చెప్పేసి, రెడ్ మీట్ అండ్ ఎగ్ యోక్స్, ఎగ్స్, లేకపోతే మనకు గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, నట్స్, సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ నట్స్ అండ్ సీడ్స్ అండ్ ఫ్రూట్స్ ఇవన్నీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి మనకు చాలా హెల్ప్ అవుతుందని చెప్పేసి మనం ఎంతో చూసి ఉంటాం. కానీ ఇక్కడ ఈ డ్రింక్ ఎలా హెల్ప్ అవుతుంది అని అంటే, ఒక్క డ్రింక్ వచ్చేసి మన హెయిర్ ఫాలికల్స్ ని స్ట్రాంగ్ గా చేయడానికి ఏది ఉండదండి. ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం ఈ డ్రింక్స్ ఇంక్లూడ్ చేస్తూ లైఫ్ స్టైల్ చేంజెస్ చేయకపోతే గనక నథింగ్ కెన్ వర్క్. యూ హ్యావ్ టు బిలీవ్ దిస్. సింపుల్ గా 5 minutes లో ఈ హెయిర్ ఫాల్ డ్రింక్ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. సో ఫస్ట్ నేను కర్డ్ తీసేసుకుంటాను. నేను ఇది ఇద్దరి కోసం చేస్తున్నానండి ఈ డ్రింక్. సో కర్డ్ తీసేసుకుంటాను. కర్డ్ ని కొంచెం లైక్ ప్రాపర్ గా మిక్స్ చేసేసేయండి. సో ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని, నేను 5 minutes అని చెప్పాను, 5 minutes లోనే మీకు చూపిస్తాను. మిక్సీ జార్ తీసేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో యాడ్ చేయాల్సింది కర్రీ లీవ్స్, అంటే కరివేపాకు. సో వీలైనంత వరకు ఇన్ని కర్రీ లీవ్స్ తీసుకోండి. ఒక 4-5 కాదు, నేను ఇద్దరి కోసం చేస్తున్నాను కాబట్టి ఒక 25 వరకు తీసుకున్నాను. తర్వాత కొత్తిమీర మీకు చెప్పాను కదా, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్. ఇన్ఫ్లమేషన్ ఉండడం వల్ల కూడా మన బాడీలో హెయిర్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి మన బాడీకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో పచ్చిమిర్చి అయితే యూజువల్గా నేను ఎక్కువ కొంచెం స్పైసీగానే తీసుకుంటాను. మీ ఇష్టం, మీరు 1 యాడ్ చేస్తే 1 యాడ్ చేసుకోవచ్చు, 1.5 అయితే 1.5. మీ స్పైసీని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చిలో కూడా మీ అందరికీ తెలుసు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. తర్వాత ధనియాల పొడి కొద్దిగా వేస్తున్నానండి. ధనియాల పొడి అయిన తర్వాత సాల్ట్ తగినంత వేసుకోవాలి. ఎక్కువైతే మరీ వేసుకోకండి, కొద్దిగా వేస్తున్నాను అంతే. నేను కొద్దిగా వాటర్. ఫస్ట్ ఈ మిశ్రమాన్ని మనం మిక్సీ పట్టేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ బౌల్ తీసుకున్నాం కదా, ఫస్ట్ కర్డ్ తీసుకున్నాం కదా, ఇందులో ఈ మిశ్రమాన్ని యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కూడా మిక్సీ పట్టేయాలి ఒకసారి. మీకు బటర్ మిల్క్ లాగా రెడీ అయిపోతుంది. కర్రీ లీవ్స్, కొత్తిమీర ఇవన్నీ కలిపిన తర్వాత మిక్సీ పట్టేసాం కదా, అందులోనే మళ్ళీ ఈ కర్డ్ కూడా వేసి మిక్సీ పట్టారనుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఎందుకంటే బటర్ మిల్క్ లా అవుతుంది కాబట్టి ఇంట్లో రెగ్యులర్ గా కూడా పుష్ చేయొచ్చు మీరు తీసుకోవడానికి. మీకు చెప్పాను కదా 2 minutes రెడీ అయిపోతుందని. సో ఈ బటర్ మిల్క్ బాగా మంచిగా రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే, ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. కొత్తిమీర ఫ్లేవర్ కానీ, కరివేపాకు ఫ్లేవర్ కానీ. మీరు రెగ్యులర్గా నార్మల్ బటర్ మిల్క్ తీసుకునే బదులుగా ఈవినింగ్ స్నాక్ టైంలో ఈ బటర్ మిల్క్ కానీ ప్రిఫర్ చేశారనుకోండి, చాలా బెనిఫిట్స్ యాడ్ అవుతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉంటుంది. అలాగే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ ఫ్లష్ అవుట్ చేయడానికి ఆల్రెడీ మన బాడీలో కిడ్నీ, లివర్ ఉన్నాయి. సో వాటికి కూడా ఇంకా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ బటర్ మిల్క్ రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల నేను మీకు బెనిఫిట్స్ చెప్తాను. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉంటుంది. అలాగే మనకు ప్రోబయోటిక్స్ పుష్కలంగా దొరుకుతాయి. సో కర్డ్ వల్ల మనకు ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము ఎన్నో కాస్ట్లీ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటాం హెయిర్ ఫాల్ తగ్గడానికి, లేకపోతే షాంపూస్ అని చెప్పేసి. ఇంకా మార్కెట్కి వెళ్ళామనుకోండి, చాలా ఇది తక్కువ ప్రైస్ ఉందేమో, ఎఫెక్ట్ ఉండదేమో, ఎక్కువ ప్రైస్ ఉన్న షాంపూస్ ఎఫెక్ట్ ఉంటాయేమో అని చెప్పేసి కూడా ఎన్నో షాంపూస్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. కాస్ట్ వైజ్గా కూడా చూసుకుంటాం, బ్రాండ్ అని చూసుకుంటాం. నథింగ్ కెన్ వర్క్ ఫర్ యువర్ హెయిర్ ఫాల్ అంటిల్ అన్లెస్ యూ డూ
డైట్ చేంజెస్. డైట్లో చేంజెస్ చేస్తేనే మీ హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే డైట్ చేంజెస్ అంత ఇంపార్టెంటా అంటే చెప్తాను చూడండి. మీరు హెయిర్ తీసిన తర్వాత మీరు లాస్ట్ పిన్ పాయింట్ చూసారా, అదేంటి వైట్ గా ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ కెరాటిన్ ప్రోటీన్ అన్నమాట. మన హెయిర్ ఫాలికల్స్ స్ట్రాంగ్ గా ఉండడానికి ఇంటర్నల్ గ్రోత్ కూడా అవసరమేనండి. నేను ఓన్లీ అవుట్ సైడే నేను షాంపూస్ యూస్ చేస్తాను, ఓన్లీ కాస్ట్లీ ఆయిల్స్ యూస్ చేస్తాను అని అంటే కాదు. నథింగ్ కెన్ వర్క్ అండి. మీకు ఏ ఆయిల్ చూపించినా టీవీలలో కానీ ఎక్కడైనా సరే ఆదివాసి ఆయిల్ అని చెప్పేసి ఎన్ని ఆయిల్స్ చూపించినా కూడా ఇవన్నీ బెటరే, కానీ మీరు అంటిల్ అన్లెస్ మీ డైట్ లో చేంజెస్ అనేది ఖచ్చితంగా చేయాలి. వర్కౌట్స్ చేయాలి. ఏం చేయాలో నేను మీకు చెప్తాను. ఓన్లీ నాన్ వెజ్ లోనే మనకు బయోటిన్ రిచ్ ఉండదు. సో బయోటిన్ రిచ్ ఫుడ్స్ మనకు పుష్కలంగా గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ లో దొరుకుతాయి, నట్స్ అండ్ సీడ్స్ లో దొరుకుతాయి, అలాగే ఎగ్స్, ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్ లో కూడా మనకు బయోటిన్ అనేది దొరుకుతుంది అనమాట. సో ఇక్కడ ఓన్లీ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ తినడం మా వల్ల కాదు డైలీ అనుకున్న వాళ్ళు ఆల్టర్నేట్ డేస్ లో ప్లాన్ చేసుకోండి. నాకు ఫ్లాక్ సీడ్స్ వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుందని ఒకరు చెప్పారు అంటే నాకు చూపించండి. ఎక్కడ ఏ కేస్ స్టడీ లేదు ఫ్లాక్ సీడ్స్ ఒక్కటి తింటే హెయిర్ ఫాల్ తగ్గిపోయింది అని చెప్పేసి. ఇలాంటి డ్రింక్స్ యూస్ చేస్తూ మీరు ప్రాపర్ గా నట్స్ అండ్ సీడ్స్ ఇంక్లూడ్ చేస్తూ 3 మీల్స్ తీసుకొని యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తేనే మన బాడీలో అబ్జార్ప్షన్ బాగుంటుంది. లేదు నేను ఫ్లాక్ సీడ్స్ తిని కూర్చుంటాను, లేకపోతే ఫుడ్ తీసుకొని కూర్చుంటాను అంటే కూడా కాదు. ఎందుకంటే మనం వర్కౌట్ చేస్తేనే బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, బాడీలో టాక్సిన్స్ ఫ్లష్ అవుట్ అవుతాయి, మన బోన్ మినరల్ డెన్సిటీ పెరుగుతుంది. ఇవన్నీ బెనిఫిట్స్ అనేవి వర్కౌట్స్ వల్ల ఎంతో వరకు యాడ్ అవుతాయి అన్నమాట. ప్రాపర్ గా ఫుడ్ తీసుకొని వర్కౌట్స్ చేయడం వల్ల అబ్జార్ప్షన్ కూడా చాలా బాగుంటుంది, గట్ కూడా హెల్దీగా ఉంటుంది. ఒకవేళ వెయిట్ గెయిన్ ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ డ్రింక్ ఖచ్చితంగా మీరు 1 మంత్, ఒక 1 డే తీసుకున్నానండి నా హెయిర్ ఫాల్ తగ్గలేదని మాత్రం అనకండి. 1 మంత్ 2 మంత్స్ కంటిన్యూగా ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. మీ హెయిర్ ఫాల్ ఖచ్చితంగా తగ్గుముఖం పడుతుంది. నేను చెప్పిన పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. అవి కూడా గుర్తుపెట్టుకొని మీ లైఫ్ స్టైల్లో చేంజెస్ చేయండి. ఖచ్చితంగా హెయిర్ ఫాల్ తగ్గడం ఖచ్చితంగా జరుగుతుంది అనమాట.